వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎంత దారుణంగా ఉన్నదో ఎన్నో సంఘటనలు మనకు ఈ 1 year పరిపాలనలో కనిపిస్తూనే ఉన్నాయి. ఎల్లో మీడియా టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, మహా టీవీ కానీ, ఇలా ఈనాడు పత్రిక కానీ, ఆంధ్రజ్యోతి కానీ ఈ కూటమి గవర్నమెంట్లో జరిగిన దౌర్జన్యాలని ఎక్కడికక్కడ దాచిపెడుతున్నా కూడా ఇంకా కనబడని సంఘటనలు, ప్రజలకు కనబడనివి ఇంకా ఎన్నో దారుణమైన సంఘటనలు ఉన్నాయి. దానికి రీసెంట్గా ఒక సంఘటన మనకు వెలుగులోకి వచ్చిన సంఘటన ఏంటిదంటే, నెల్లూరు జిల్లాలో శంభునిపాలెం అనే గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ సాక్షాత్తు దేవుని సమక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆ నాయకులు, కార్యకర్తలు పాల్పంచుకోగా ఎంత అంటే సమాజం తలదించుకునే విధంగా సగటు మనిషి ఎంత వాళ్ళ యొక్క హృదయాలు ఎంత బాధపడతాయి అనే ఒక కనీస విచక్షణ లేకుండా సాక్షాత్తు దేవుని సన్నిధిలో నగ్న నృత్యాలను వీళ్ళు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు అధికారుల సమక్షంలో నగ్న నృత్యాలను జరిపించారంటే ఈ కూటమి పరిపాలన ఎంత దారుణంగా ఉన్నదో ఒక్కసారి ఈ యొక్క సంఘటన చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ వీడియోను కనుక పరిశీలిస్తే అసలుకు సభ్య సమాజం తలదించుకునే విధంగా, అసలు ఇంకా ఏ రోజులలో ఉన్న ఇంత అడ్వాన్స్డ్ యుగంలో కూడా ఒక అమ్మాయిలతోటి సాక్షాత్తు హనుమాన్ జయంతి సందర్భంగా ఒక గ్రామంలో, శంకునిపాలెం అనే గ్రామంలో అమ్మాయిలతోటి నగ్న నృత్యాలు చేయించడం ఏంటిది? ఇది ఎంత దౌర్జన్యమైన పరిపాలన, ఎంత దారుణమైన సంఘటన. వీటి గురించి ఎక్కడ కానీ ఒక మీడియాలో, ఎల్లో మీడియాలో రాకుండా వాళ్ళు కప్పిపుచ్చుకున్నారు. బట్ ఖచ్చితంగా సమాజంలో ఏమైనా చెడు సంఘటన జరిగినప్పుడు ఎప్పటికప్పుడు మీడియా అనేది వాటి గురించి ఎప్పటికప్పుడు ఫోకస్ చేయాలి. పార్టీలకు అతీతంగా ఎక్కడ చెడు జరిగినా కూడా వాటి గురించి మాట్లాడాలి. కానీ ఎల్లో మీడియా మాత్రం మాట్లాడదు. ఎంతలా అంటే మరి ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ సాక్షాత్తు మీ కార్యకర్తలు, మీ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళు పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళు సామాన్య ప్రజలు కానీ, భక్తులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఎంత దారుణంగా అమ్మాయిలతోటి హనుమాన్ జయంతి సందర్భంగా శంభునిపాలెం అనే గ్రామంలో నగ్న నృత్యాలు చేయిస్తున్నారంటే అదేదో మామూలు కూడా కాదు, టోటల్గా న్యూడ్గా. ఇక అంతకు మించి మాట్లాడడానికి కూడా నాకు కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇది మాత్రం మరి ఇప్పుడు ఈ సనాతన ధర్మం అని చెప్పి, నేను సనాతన ధర్మం కాపాడుతా అని చెప్పి మన దేవాలయాల్లో ఎన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఒక్కనాడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు? అసలు దేవాలయాల్లో భద్రత ఉందా? భక్తులకు భద్రత ఉందా? భక్తుల మనోభావాలు ఎవరైనా కాపాడుతున్నారా? వీటి గురించి మాత్రం ఎక్కడ కూడా మీరు